హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసరికి మొన్న సాటర్డే నైట్ 9 నుండి నేను ఏమేం పనులు చేసుకున్నాను అని. సో ఏ టైంకి అయినాయి నాకు పనులు అని అలాగా. ఫస్ట్ అయితే నాకు హెయిర్కి మంచిగా ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకున్నాను. ఆయిల్ అలా బ్లాక్ కలర్లో ఉంది ఏంటి అని అనుకోకండి. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త ఏవో వేసి చేసిన ఆయిల్ అనమాట అది. అండ్ తర్వాత ఫస్ట్ ఎగ్స్ తెచ్చుకున్నాను. ఎగ్స్ అన్నీ కూడా స్టాక్ చేసేసుకుంటున్నాను నా పెంగ్విన్ హోల్డర్ అండ్ ఎగ్ బాక్స్లో. ఈ పెంగ్విన్ హోల్డర్ అయితే చాలా బాగుందండి. ఎగ్స్ ఏమైందంటే మొన్న సమ్మర్ అంతా కూడా మనకి బయట మొత్తం మనం స్టాక్ తెచ్చుకుని ఎగ్స్ బయట ఉంచినా పాడైపోతాయి కదా. సో నేను ఏంటి అంటే ఆ ఎగ్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. హోల్డర్లో వచ్చేసరికి నాకు నెక్స్ట్ డేకి కావాల్సినన్ని అలాగే నేను బయట పెట్టుకుంటాను అనమాట. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఆ ఎగ్ హోల్డర్. చాలా తక్కువ కాస్ట్కి కూడా వచ్చింది. సో అలాగే ఇంకా నేను రెండిట్లోనూ పెట్టేసుకున్నాను. యాక్చువల్గా నేను చూసిన ప్రకారం అయితే ఆ పెంగ్విన్ ఎగ్ హోల్డర్ని డైరెక్ట్గా బాయిలింగ్ వాటర్లో కూడా పెట్టేయచ్చు, సో దట్ ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. కానీ అది ప్లాస్టిక్ కాబట్టి నేను రిస్క్ తీసుకోవట్లేదు. నాకు ఎగ్ బాయిలర్ ఉంది డైరెక్ట్గా, సో అందులోనే పెట్టుకుంటాను తప్ప దీన్ని బాయిలింగ్ వాటర్లో పెట్టి డైరెక్ట్గా ఎగ్ బాయిలింగ్కి అయితే నేను పెట్టట్లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ కదండి, అది మనకి తెలీదు ఏమవుతుంది అని చెప్పి. అందుకని యాక్చువల్గా అది ఏమైందంటే సాటర్డే నేను మార్నింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పని ఉందని. ఇంకా ఆ రోజు అక్కడ అంతా పడుకునే ఉన్నానన్నమాట మార్నింగ్ అంతా ఈవినింగ్ వరకు. సో నైట్ ఎలాగ నిద్ర పట్టదు కదా, పనులన్నీ చేసేసుకుందాము, సండే రెస్ట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇంకా మొదలుపెట్టాను 9కి. ఇక్కడైతే నేను మీకు ఒక 3 రకాల పౌడర్స్ చూపిస్తాను. దీంతో మన వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. ఇదైతే ఫస్ట్ కందిపప్పు పెసరపప్పు నేను వేయించుకొని పొడి పడతానమాట. మనకి ప్యాన్ మొత్తం అసలు వాటర్ లేకుండా ఉండాలి. మొత్తం డ్రై అయిపోయాక మన ఇష్టాన్ని బట్టి లేదా మన ఫ్లేవర్స్ని బట్టి మనము కందిపప్పు పెసరపప్పు రేషియో తీసుకోవాలన్నమాట. ఇది సాంబార్ కోసం నేనేంటి అంటే నేను చేసినప్పుడల్లా మారుస్తూ ఉంటాను. ఈసారి ఏం చేశానంటే కందిపప్పు అండ్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. ఇది 6 స్పూన్స్, అది 6 స్పూన్స్ అలాగా. సో మనం ఎలా కావాలి అనుకుంటున్నాము ఫ్లేవర్, ఎందుకంటే కందిపప్పు ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, పెసరపప్పు ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చేయొచ్చు. లేదా రెండు విడివిడిగా కూడా పౌడర్ చేసుకుని మనం వండుకునేటప్పుడు మనము ఆ స్పూన్స్ని వేరియేషన్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇది దేనికోసము అంటే సాంబార్ కోసం అండి. సో నార్మల్గా ఏంటి, మనం సాంబార్ చేయాలి అంటే ముందు పప్పును ఉడకపెట్టుకుని అది ఫుల్గా చల్లారేంత వరకు దాన్ని మిక్సీ చేయలేము. ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసినా మొత్తం తుళ్ళుతుంది కాబట్టి. సో దాన్ని చల్లారబెట్టుకుని మిక్సీ పట్టి సాంబార్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. అండ్ అలాగే చల్లారే కొద్దీ సాంబార్ గట్టి పడుతుంది ఖచ్చితంగా. సో ఇలా చేసుకుంటే మీకు తక్కువ పప్పు యూజ్ అవుతుంది, మనకి సాంబార్ గట్టి పడదు. అండ్ చల్లారాలి మిక్సీ పట్టాలి ఆ పని ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఒక్క పౌడర్ మన దగ్గర ఉంటే మనం సాంబార్ 10 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగ అసలు నేను ఆయిల్ ఏమీ వేయలేదు, డ్రై రోస్ట్ చేసుకున్నాను కందిపప్పుని పెసరపప్పుని. మా మమ్మీ అయితే రోస్ట్ కూడా చేయరు, నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసమని వాటిని అలాగా రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టేసుకోండి, సో దట్ మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు నేనుంటే మా ఇంట్లో నాకు సాంబార్ చాలా ఇష్టం, మా వారికి అంత నచ్చదు. ఇడ్లీ సాంబార్ తింటారు కానీ కర్రీస్లో రైస్లో సాంబార్ కన్నా చారు ఇష్టపడతారు, రసం చారు. నాకు సాంబార్ చాలా ఇష్టం. సో ఇద్దరికీ నేను చేసేస్తాను, రసం పక్కన పెట్టేస్తాను. నాకు ఈ పౌడర్ ఉండడం వల్ల ఈజీ అనమాట. సో సాంబార్ కూడా నేను రెడీ పెట్టేసుకుంటాను. ఇది మా తాతయ్య రెసిపీ, నాకు చాలా ఇష్టం అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీకు చల్లారినా కూడా ఆ సాంబార్ అనేది ఏమంటారు గట్టి పడదనమాట. మీకు సేమ్ నార్మల్ సాంబార్ మనం ఎలా పట్టుకుంటామో అలానే ఉంటుంది. అది ఈలోగా చల్లారుతుందని కందిపప్పు అవి నేను పక్కకు పెట్టేసా. ఇప్పుడు వచ్చేసరికి సాంబార్ మసాలా చేస్తున్నానండి, సాంబార్ పొడి. సో ఇందులోకి నేను ఒక 2 గుప్పులు ధనియాలు తీసుకున్నాను. నేను ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్పలేను, నా మైండ్కి ఓకే ఇంత చాలులే అని అనిపించినప్పుడు ఆపేస్తానమాట. సో నేను ఇక్కడికి వచ్చి క్వాంటిటీ ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే ఇదే మసాలా కొంచెం చేంజ్ చేస్తే సాంబార్ పొడి అవుతుంది, దాంతోపాటు మనము కర్రీస్లో వేసుకుని పౌడర్ ఒకటి చేస్తున్నాను అనమాట. అందుకని నేను ఇందులో వచ్చేసరికి ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసానండి. సో ధనియాలలో హాఫ్ క్వాంటిటీ మినప్పప్పు, మినప్పప్పులో హాఫ్ క్వాంటిటీ ఏంటిది
శనగపప్పు, శనగపప్పులో హాఫ్ క్వాంటిటీ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు. మీకు ఇంకా కావాలి అంటే కడిగేసి ఎండబెట్టేసుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసుకోవచ్చు. సో దట్ ఇంకా కర్రీలో వేయకపోయినా ఈ పొడి యూస్ చేసిన కర్రీస్లో మనకి ఆల్రెడీ అందులో కరివేపాకు ఉంటుంది కాబట్టి బెటర్. పిల్లలు కూడా ఏంటి అంటే కరివేపాకు తినకుండా ఏరేసే పిల్లలకి ఇది బెస్ట్ అనమాట. వెళ్తుంది కరివేపాకుది అయితే బాడీలోకి. సో నేను ఏంటంటే ఆ రోజు నా దగ్గర కరివేపాకు నేను మళ్ళీ వాష్ చేసి పెట్టి నాకు అంత టైం లేదు కదా అని ఇలా చేశాను. సో ఇవి కూడా బాగా ఫ్లేవర్ వచ్చేయాలి. ఇందులో నేను కొన్ని స్పైస్ కోసం అని చెప్పి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇదంతా మంచి అరోమాటిక్గా వచ్చేయాలన్నమాట మనకి. అలా అంత బాగా వేయించుకోవాలి. ఇది కూడా డ్రై రోస్టే. దీన్ని కూడా ఏంటంటే మనం చల్లారి పెట్టుకుని మిక్సీ చేసేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది సాంబార్ మసాలా ఈ ఫ్లేవర్. ఒక్కొక్కసారి మనం చేంజ్ డిఫరెంట్గా కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు సాంబార్లో కూడా. ఇందాక కందిపప్పు మినప్పప్పు పొడి చెప్పాను కదండి మిక్సీ పట్టాలి అని, అది మిక్సీ పట్టేశాను అనమాట. అది ఆ కందిపప్పు పెసరపప్పు పొడి జస్ట్ 1 or 2 స్పూన్స్ వేసుకుంటే నలుగురు తినేంత సాంబార్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందాక ధనియాలు వేయించుకున్నాం కదా, అది పక్కకు పెట్టేశాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలు, ఆ పల్లీలకి స్పైసీకి సరిపడా ఇది ఎండుమిర్చి నేను వేయించుకున్నాను. ఇది ధనియాలతో చేసిన మసాలాది పౌడర్. ఇది మన సాంబార్ మసాలా. దీన్ని బాక్స్లోకి తీసేసుకుని అందులోనే కొంచెం ఉంచేసుకున్నాను. దాంట్లో ఆ పల్లీలు ఎండుమిర్చి వేసాను కదండి, వేయించాను కదా, అది కూడా మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకున్నాను. సో ఇది వచ్చేసరికి మనం బీన్స్ ఇలాంటివన్నీ ఉడికించుకుని తాలింపు వేసుకుంటాం కదా, అలాంటి కూరల్లో ఫ్రైస్లో వేసుకుంటే లాస్ట్లో చాలా బాగుంటుందన్నమాట. సో నేను ఒక్క బేస్ మసాలాతో ఇలా 2 మసాలాస్ ప్రిపేర్ చేసేసుకున్నాను. వర్క్ ఈజీగా అవుతుంది. ఆ పల్లీలు వేసుకున్న మసాలా దాంట్లో ఏంటంటే మనం ఫ్రైస్లో వేసుకుంటాం కదండి, ఫ్రైస్లో వేసుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. నేను ఎందుకు పౌడర్లోనే వేసేసుకోవచ్చు కలుపుకొని. నేను ఎందుకు వేసుకోలేదు అంటే ఆ రోజు మూడ్ని బట్టి ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి వేస్తాను, ఒక్కొక్కసారి వెయ్యను, అందుకని వేయలేదన్నమాట. ఇంకా అది అయిపోయాక కూరగాయలు తెచ్చేసాను. అంటే ఆర్డర్ పెట్టేసాం వర్షం పడుతుందని చెప్పి జెప్టోలో. అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. మళ్ళీ అలా ఉంచితే అవి పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ప్లస్ మనం ఆఫీసులు స్టార్ట్ అయిపోయాక వీక్ డేస్ ఇబ్బంది కదా, అందుకని చెప్పి అన్నీ వేటికి అవి బాగా చేసేసుకుని నేను పెట్టేసుకుంటానమాట. ఇప్పుడు బీన్స్ చూసారు కదా, నేను ఈ బీన్స్ ఏంటంటే ఆవిరి మీద ఉడకబెట్టేసి జస్ట్ కొంచెం నూనె కరివేపాకు వేసేసి ఇవి వేసి ఇందాక పొడి చేశాను కదండి పల్లీలతో, ఆ పొడి లాస్ట్లో వేసి తాలింపు వేసేస్తాను. క్యాప్సికమ్ ఫ్రై చేసినప్పుడు వాడతాను. సో చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈసారి ఆకుకూర నేను చుక్కకూర తీసుకొచ్చాను. నాకైతే చుక్కకూర చాలా ఫేవరెట్. ఇది గోంగూరకు ఆల్టర్నేటివ్ నా దృష్టిలో. గోంగూరకు ఉన్నంత పులుపు ఉంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలామందికి కొంతమందికి గోంగూర అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ అది వేడి చేస్తుంది. కొంతమందికి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి వెంటనే వేడి చేస్తుంది, కానీ వాళ్ళకి తినాలని ఉంటుంది, ఆ తలనొప్పి భరించలేక తినరు. అలాంటి వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అనమాట చుక్కకూర. అండ్ నేనైతే ఇప్పుడు సాంబార్ చూపిస్తున్నాను. 1 pot సాంబార్ రెసిపీ ఇది. డైరెక్ట్ ఫస్ట్ తాలింపు వేసేసుకుంటున్నాను కుక్కర్లో. తాలింపులో వెల్లుల్లిపాయలు ఇంగువ ఉంటేనే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని ఫస్ట్ తాలింపు పెట్టేసుకుంటున్నాను. 1 pot అన్నాను కాబట్టి ముందే తాలింపు వేసేస్తున్నాను. లేదు మాకు లాస్ట్లో తాలింపు వేస్తేనే ఇష్టం అనుకుంటే కనుక మిగిలిన ప్రాసెస్ అంతా సాంబార్ది ఇందులో చూసి తర్వాత లాస్ట్లో మీరు అంతా అయిపోయాక తాలింపు వేసుకోవచ్చు అనమాట. సో నేను తాలింపు వేసేసుకుని తర్వాత మెయిన్గా ఇంగువ, పప్పులోను సాంబార్లోను చారులోను ఇంగువ తాలింపు చాలా టేస్టీ ఉంటుంది. ఒకవేళ కొంతమందికి అలవాటు ఉండదు, సో అలవాటు లేదంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ మనకి నచ్చిన కూరగాయలు అనమాట. నా దగ్గర ఉన్న కూరగాయలు వాడాను. టొమాటో, ఆనపకాయ, ములక్కాడ, క్యారెట్ ఇవి వేసుకున్నాను నేను. వంకాయ ఒకటి వేసుకున్న అవి ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి. అవి కూడా ఆ వెజిటేబుల్స్ కూడా వేసేసుకుని పసుపు, ఉప్పు, కొంచెం కారం ఏంటి అంటే మనము ఎలాగే ఎండింగ్లో సాంబార్ పొడి చేసుకున్నాం కదండి, అందులో ఎండుమిర్చి ఉన్నాయి. ఇందులో కొంచెం కారం జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తాము, ఎక్కువ కారం అవసరం లేదు. 1-2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది సాంబార్లో. నేను ఇందులో ఒక మిస్టేక్ చేశాను సాంబార్లో. మీరు కనుక గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఒక ఐటెం నేను వేయడం మర్చిపోయా.
విజిల్ పెట్టాక గుర్తొచ్చింది. ఇంకా బద్దకిచ్చేసాను. సరేలే ఇంకెందుకు అని చెప్పి. నేను కొంచెం బెల్లం కూడా వేస్తాము సో దట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. నీళ్ళు పోసాక బెల్లం కలుపుతారు. నేనేంటంటే వెజ్జెస్ని వేయిస్తున్నప్పుడే బెల్లం కూడా వేసేసి నేను వేయించుకుంటాను. సో దట్ బెల్లం కూడా బాగా క్యారమలైజ్ అవుతుంది అని చెప్పి. ఇది నేను బెల్లం పొడి వేసానండి. డైరెక్ట్గా నా దగ్గర పొడి ఉంది కాబట్టి. షుగర్ కానీ బెల్లం కానీ మీకు ఇష్టమైన స్వీట్నర్ వేయొచ్చు. అండ్ సాంబార్ కోసం ఏంటంటే మనము పక్కన చింతపండు నానబెట్టుకుని ఆ రసం తీసి వేస్తాం కదా, అది కూడా కాదు, ఇంకా ఇది చెప్తానమాట. ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు కలిపి పొడి పట్టుకున్నాం కదండి, ఆ పొడి ఒక 2.5 స్పూన్స్ వేస్తున్నాను నేను పొడి. ఈ గిన్నె నిండా సాంబార్ అవ్వడానికి కుక్కర్ నిండా 2.5 స్పూన్స్ పొడి వేసుకుని ఒకసారి కూరగాయలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక వాటర్ కూడా ఒకటేసారి నిండా పోసేయకూడదు, పొడి కాబట్టి మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ముందు కొంచెం వాటర్ పోసుకుని ఆ పొడంతా కలిసిపోయాక అప్పుడు మీకు కావాల్సిన మిగిలిన వాటర్ అంతా ఎంత లెవెల్ వరకు వాటర్ కావాలో అప్పుడు పోసుకుంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఉండకట్టదనమాట. అందుకని సో ఇలా బాగా కలిపేసుకున్నాను. కూరగాయలు కూడా ఎక్కువ ఏం మగ్గక్కర్లేదు. ఇలాగ ఇప్పుడు ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపేసుకున్నాను సో దట్ మనకు ఉండకట్టదు ఇంకా ఆ పొడి ఏదైతే ఉందో కందిపప్పు ఇంకా పెసరపప్పు పొడి. తర్వాత నాకు కావాల్సిన లెవెల్లో నేను వాటర్ పోసేసుకున్నానండి. చెప్పాను కదా చింతపండు పులుసు బదులని ఇలా ఒక జాలి ఉంటుందన్నమాట. టీ పొడి కూడా అందులోనే వేసుకుని పాలల్లో వేసేసుకోవచ్చు మనం మరిగించడానికి. అలానే వేరే వాటికి కూడా వాడవచ్చు. నేనైతే చారుకి సాంబార్కి వాడతాను. సో అలా చింతపండు అందులో వేసుకుని నేను కుక్కర్ పెట్టేసుకుంటాను. కావాల్సిన పులుపు దిగిపోతుంది దాని నుండి. విజిల్ తీసేసాక మనం సాంబార్ పొడి వేసుకుని మరిగించుకుంటాం కదా, ఆ టైంలో ఆ బాక్స్ అదైతే ఉందో చింతపండు పెట్టిన బాక్స్ దాన్ని తీసేస్తాను. అవి ఒక 2-3 విజిల్స్ రావాలి. నేను విజిల్ పెట్టేసి ఈలోగా పక్కకు వచ్చి నాకు నెక్స్ట్ డే ఈవెంట్ ఉందనమాట. సండే నేను ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. సో దానికోసమని నాది మా వారిది మా పాప డ్రెస్సే సెట్ చేసుకుంటున్నాను. ఇది మా మమ్మీ స్టిచ్ చేశారు అండ్ దానికి 2 టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ కుట్టారనమాట. ఇంకొకటి పింక్ కలర్ బ్లౌజ్ విత్ చున్నీ, హాఫ్ శారీ మోడల్. ఇది వచ్చేసరికి కోట్ మోడల్ లంగా జాకెట్ లాగా గోల్డ్ బ్లౌజ్. లాస్ట్ టైం ఆ పింక్ బ్లౌజ్ వేసుకుంది కదా బర్త్డేకి అని చెప్పి సరే గోల్డ్ బ్లౌజ్ తీశాను. అండ్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ చోకర్ కూడా తీసుకున్నాను అండ్ తల్లోకి ఒక క్లిప్. సో అవన్నీ అనమాట. ఇంకా తన డైపర్ బ్యాగ్ సర్దుకోవడము ఇవన్నీ ముందు రోజే మనము ఏం అవుట్ఫిట్ వేసుకోవాలనుకుంటున్నాము, దానికి ఏం వేసుకోవాలనుకుంటున్నాము అన్నీ రెడీ పెట్టుకుని పడుకుంటే మనకి వర్క్ చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అవ్వడానికి పెద్ద ఇబ్బంది ఉండదన్నమాట. ఈ బ్యాంగిల్స్ నేను లోకల్ మా ఇంటి దగ్గర ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా. నేనైతే చాలా తక్కువ కాస్ట్కి వచ్చినాయి. ఈ ఉండదేమో క్వాలిటీ అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంది. సో నేను ఒక బ్యాగ్ తీసుకుని మా పాపది, అందులో తనకి డ్రెస్ మళ్ళీ ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టుకున్నాను, డైపర్ సిజర్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట, పాల బోట్లు అవన్నీ. ఇవన్నీ కూడా ముందు రోజే పెట్టేసుకుంటే నెక్స్ట్ డే హడావిడి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ హడావిడి అయినా మర్చిపోము ముందు రోజే పెట్టుకుంటే. సో ఇది ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకున్నాను, తను ఫ్రీగా ఉండాలి. తనకి ఇండియన్ డ్రెస్సెస్ ఇష్టం అండి, వర్క్ ఉన్నాయి కూడా వేసుకుంటుంది. ఏమైనా తిన్నప్పుడు పడిపోయినా మార్చుకోవడానికి ఉండాలని షరారా ప్యాంట్ వేసాను అనమాట. దీంతోపాటు ఈ టాప్ మా మమ్మీ కుట్టారు, ఇది కూడా షరారా డ్రెస్ చాలా బాగుంటుంది. నేను పిక్ అటాచ్ చేసా చూడండి. ఆ డ్రెస్ అయితే చాలా మంచి లుక్ వచ్చింది. సో ఇది కూడా నేను పెట్టేసుకున్నాను. ఇంకేదో పెట్టుకున్నానండి మా పాపకి, వాటర్ బాటిల్, ఒక కొంచెం బిస్కెట్స్ అలాగా దారిలో ఏమైనా ఆకలేస్తూ ఉండాలి అని అలాగా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకున్నాను. మీకు కూడా ఇలాగ ఎక్కడికైనా వెళ్తున్నామంటే ముందు రోజు అన్నీ ప్రీ ప్లాన్డ్గా రెడీగా ఉంచుకునే అలవాటు ఉందా? నాకైతే ఉంది. నాకు ఆ రోజు అప్పటికప్పుడు అంటే కనుక గ్యారంటీ ఏదో ఒకటి మర్చిపోతాను. సో ఇలాగ నాకు ముందే బయటకు వెళ్తున్నాము అనే ప్లాన్ ఉంటే మాత్రం నేను ఇలానే చేసుకుని ఉంచుకుంటా. సో దట్ నెక్స్ట్ డే ఇఫ్ ఏ రీజన్ వల్ల అవ్వచ్చు, మనకు లేట్ అయింది అని అంటే కనుక ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అని చెప్పి నేను ఇవంతా రెడీ చేసుకునేలోగా ఇది అయిపోయిందనమాట సాంబార్. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు నీళ్ళగా ఎందుకు ఉంది అంటే కలపాలి కాబట్టి. కలిపాక మీకు చాలా బాగుంటుంది సాంబార్. ఇందులో ఇప్పుడు మనం ఏంటి అంటే కొత్తిమీర అవన్నీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు అలాగ నేను తీసేస్తానమాట చింతపండు వేసిన జాలీని. ఇప్పుడు చూసారు కదండి, అలా చింతపండు వేసిన జాలి తీసేస్తే మనకి సరిపోతుంది. ఆల్రెడీ విజిల్స్ పైన ఉడికింది కాబట్టి అందులో నుండి పుల్లదనం కావాల్సినంత దిగిపోతుంది. సో ఇందులో ఇప్పుడు ఏంటి అంటే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను.
కొత్తిమీర వేసేసుకొని దాంతోపాటు నేను సాంబార్ పొడి చేసుకున్నాం కదండి ఇందాక, ఆ సాంబార్ పొడి కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ లేదా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. మన సాంబార్ రెడీ అనమాట. నేను ఈ సాంబార్ ఏంటంటే మాకు ఆ రోజు నైట్ డిన్నర్ తినడం అంతా అయిపోయింది. నెక్స్ట్ డే బయటికి వెళ్తున్నాం అన్నాను కదా, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడము. సో అందుకని చెప్పి నేను ఇడ్లీ వేసేస్తే సాంబార్ ఉంటుంది, ఇడ్లీ సాంబార్ తినేయచ్చు. ఇంటికి వచ్చాక కూడా నైట్ డిన్నర్కి అది ఉండిపోతుంది అని నేను వండేసాను. అండ్ మా వార్డ్ డ్రెస్ రెడీ చేశాను, నా శారీ అంతా తీసుకున్నాను. నేను శారీ ప్లీటింగ్ చేసుకున్నాను సో దట్ నాకు నెక్స్ట్ డే రేపు మార్నింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫాస్ట్గా కట్టుకోవచ్చు అని. ఇంకా అవన్నీ చేసుకుని తర్వాత కిచెన్ అంతా ఎక్కడిదక్కడ సర్దేసి మా పాపకి హాట్ వాటర్ కోసం అని అది ఫ్లాస్క్ కూడా పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ హాట్ వాటర్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అని. సాంబార్ కూడా ఒక 2 బ్యాచెస్ కింద డివైడ్ చేసుకున్నాను. ఒకటి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ సాంబార్కి అండ్ ఇంకొకటి డిన్నర్కి అని. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈలోగా కూరగాయలు తెచ్చుకున్నాను కదండి, ఆ కూరగాయల ప్రకారం వీక్ మొత్తం ఏ రోజు ఏం వండాలి అనేది నేను ఇలాగ మీల్ ప్రిప్ చేసుకుని ఉంచుకుంటాను, రాసుకొని కిచెన్లో పెట్టేసుకుంటాను. సో మార్నింగ్ లెగ్గానే కిచెన్లోకి వెళ్ళి చూసుకుని దాన్ని బట్టి నేను వండుకుంటా. ఎందుకంటే అలా రాసుకోలేము అనుకోండి, మనం ఆఫీస్ వర్క్స్లో ఏదో ఒక టెన్షన్లో ఉంటాము. రోజు పొద్దున్న లెగిసి ఏం వండాలని ఆలోచించాలి. ఆ తలకాయ నొప్పి కన్నా నాకు ఇది బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ చేసి పడుకునేసరికి నైట్ 1 అయింది. బాయ్.